హలో గాయ్స్, వెల్కమ్ టు మహి విత్ హాద్వి. మా తమ్ముడి బర్త్డే అని చెప్పేసి నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా. ఈరోజు ఫుల్ వ్లాగ్ చేద్దాం కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఫుల్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకోలేదు, అందుకే వీడియోస్ ఇలా తీసాను అనమాట. జస్ట్ నార్మల్గా తీసిన క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఫుల్ వ్లాగ్లో చేశాను. ఇంకా మా సాయి ట్రీట్ ఇస్తానని చెప్పేసి మమ్మల్ని రాజమండ్రి విశాల్ మార్ట్ ఉంటుంది కదా, దానిపైన కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారనమాట. జీషాన్ అని కొత్తగా రెస్టారెంట్ పెట్టారు. అది మా సాయి వైజాగ్ బ్రాంచ్లో టేస్ట్ చేశాడంట. ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. మండి అయితే ఆర్డర్ చెప్పారు. ఇంకా మేమందరూ మండి వచ్చేలాగా వెయిటింగ్ అనమాట. మా హాద్విగాడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం అందరూ కూర్చున్నాం. కాంప్లిమెంటరీగా వాళ్ళు మటన్ సూప్ ఒకటి ఇచ్చారనమాట. ఇంకా వీడే బర్త్డే బాయ్. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారు. ఇంకా కాంప్లిమెంటరీగా ఇచ్చిన సూప్ ఇదే అనమాట. ఇంకా ఫైనల్లీ మండి అయితే వచ్చేసింది. ఇది మటన్ జ్యూసీ మండి అంట, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకొకటి చికెన్ జ్యూసీ మండి చెప్పారు. రెండు కూడా చాలా బాగా వచ్చినాయి టేస్ట్. ఇంకా ఫుల్గా తినేసి మంచిగా పిక్స్ తీసుకుని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా తిన్న మా మేనకోడలు, ఇది మా చెల్లి, కొన్ని పిక్స్ తీసుకున్నాము. మొత్తం అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా కిందే విశాల్ మార్ట్ కదా, సరే షాపింగ్ చేద్దామని చెప్పేసి కిందకి వెళ్ళాము. టాప్స్ అవి చూసాం కానీ అంతగా ఏమనిపించలేదు. ఇంకా హాద్వికాకి 2 జతలు బట్టలు తీసుకున్నాము. ఇంకా అవే చూస్తున్నాం అనమాట, ఏం తీసుకోవాలని. ఇప్పుడు నేను చూసి ఒకటి తీసుకున్నాను. ఇంకోటి షార్ట్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. హాద్విక అయితే చాలా బాగా సెట్ అయినాయి. అది కూడా నచ్చిందని చెప్తుంది. తీసుకుందామంటే తీసుకొచ్చి అంటుంది. ఇంకా తనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి కిందకి దిగి ఏదో ఒక టాప్ తీసుకుని వెళ్ళి మా చెల్లిని కొంటావా పిన్ని అని చెప్పేసి అడుగుతుందనమాట. చూసారు కదా. ఇంకా మా పిన్నికి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాము. మా హాద్విగా ట్రైల్ వేస్తున్నాడు. 300 పడింది బ్యాగ్ అయితే మాకు. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుని రాజమండ్రి ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ పెట్టారు కదా, ఇంకా అక్కడికి వచ్చేసి ఆ పార్క్లో కేక్ కటింగ్ చేయించాం.